హలో గైస్. దిస్ ఈస్ ద న్యూ ఇనిషియేటివ్. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఎక్కువ లెర్నింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తారని చెప్పి సో లెర్నింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో అయిపోయింది మార్కెట్. ఆల్రెడీ 29th జూలై మార్కెట్ అయిపోయింది. కాకపోతే రీప్లే బార్ టు బార్ మన ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలన్నది ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు తీసుకుంటారు కదా అని చెప్పి. సో నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు ట్రైనింగ్ డే అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతదంటే, 2 ట్రెండింగ్ డే అయితే, తర్వాతసారి మాక్సిమం అందరిని కూడా ట్రాప్ చేస్తది. సో, ఆ ట్రాప్ ఎలా అవుతదంటే, ఐదర్ ఫస్ట్ క్యాండిల్‌ని గ్రీన్ బార్ ఇచ్చి, ఆ తర్వాత నుంచి రిజెక్షన్ అవ్వచ్చు. లేదంటే డే హై బ్రేక్ చేస్తున్నట్టు చేసి రివర్సల్ అవ్వచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఎప్పుడైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడా ట్రెండింగ్ డే ఉన్నాదో, నెక్స్ట్ డే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరిని ట్రాప్ చేస్తది. ఎవరిని ట్రాప్ చేస్తది? బయర్స్‌ని ట్రాప్ చేస్తది. సో, ఎవరు కూడా లాంగ్ సైడ్ ఎక్కువ ఉండకండి. అంటిల్ అండ్ అన్‌లెస్ ప్రైస్ యాక్షన్ మీకు కరెక్ట్‌గా చూపిస్తే. సో, ఒక్కొక్క బార్ అనేది ప్లే చేస్తాను. దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఈరోజు ప్రైస్ యాక్షన్. ఫస్ట్ బార్ రెడ్ బార్ వచ్చింది. సో, ఫస్ట్ బార్ రెడ్ బార్ వచ్చింది. అండ్ దెన్ మనకి ఇక్కడ R1 పివోట్ ఉంది. సో, R1 పివోట్‌తో పాటు మనకి క్యామెరిలా పివోట్ కూడా ఉంది. సో, క్యామెరిలా R3 పివోట్ ఉంది. సో, హై ప్రాబబిలిటీ సెటప్ ఇక్కడ. షార్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ R3 క్యామెరిలా పైన గాని, లేదంటే డైలీ పివోట్ పైన గాని పెట్టుకుంటే హై ప్రాబబిలిటీ సెటప్ అకార్డింగ్ టు నిఫ్టీ. కాకపోతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కలిసి ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళైతే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ బార్ ఏమవుతుందో చూడండి. ఫస్ట్ బార్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ ఫామ్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఐదర్ నిఫ్టీ క్యాన్ పుల్ బ్యాంక్ నిఫ్టీ అప్ ఆర్ ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ క్యాన్ పుష్ నిఫ్టీ డౌన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయి ఉంటే నేను ఈరోజు నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ షార్ట్ ఎంట్రీ తీసుకుందును. ఎందుకు షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అంటే ఇక్కడ క్యామెరీలో పివోట్ దగ్గర నుంచి రిజెక్షన్ ఇచ్చింది. R3 క్యామెరీలో వైట్ సిపిఆర్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ S3 క్యామెరీలో చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో గ్రీన్ క్యాండిల్ కాబట్టి నేను నిఫ్టీ ట్రేడ్ అనేది తీసుకోలేదు. సో నెక్స్ట్ బార్ ఇక్కడ 20 ఎంఏ ఉంది. సో 20 ఎంఏ ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్ సెకండ్ క్యాండిల్ దగ్గర రిజెక్షన్ జరిగితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ రెడ్ బార్ అనేది కొంచెం ఫామ్ అవుతుంది. అండ్ నేను బిగినింగ్ ఒక పాయింట్ చెప్పాను. ఏంటి, ఎప్పుడైతే వైట్ సిపిఆర్స్ డేస్ ఉన్నాయో అలాంటప్పుడు ఏమవుతదంటే ఫస్ట్ క్యాండిల్ ఆర్ఎల్స్ ఫస్ట్ 2 బార్స్ 3 బార్స్ గ్రీన్ అయి ఉండి ఆ తర్వాత చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతది. అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవ్వచ్చు. సో అందుకని చెప్పి ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవాలి. రాదర్ దెన్ లాంగ్ ఎంట్రీ. షార్ట్ ఎంట్రీస్ అనేవి హై ప్రాబబిలిటీ సెటప్. అండ్ నిఫ్టీ కూడా కంటిన్యూస్ 3 బార్స్ అనేవి కూడా రెడ్ బార్సే కాబట్టి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 కూడా బేరిష్‌నెస్ చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ లైవ్ ట్రేడింగ్ వీడియో ఈరోజు ఏదైతే చేశానో అది ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానెల్‌లో దీని కింద వీడియో దగ్గర. సో అది ఒకసారి చూడండి. లైవ్ ట్రేడింగ్ వీడియోతో పాటు ఇది కూడా చూడండి, హెల్ప్ అవుతది. ఓకే. సో ఇక్కడ మీరు షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ సప్లై జోన్ పైన పెట్టుకోవచ్చు. మీరు ఆప్షన్ బయింగ్ చేస్తే, పుట్ ఆప్షన్ బై చేస్తే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే 200 పాయింట్స్ వచ్చేస్తుంది. టార్గెట్ ఎంత వస్తుంది? 300 పాయింట్స్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు స్టాప్ లాస్ 100 కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. 100, 150 కంటే. అంటే ఇక్కడ సప్లై జోన్ పైన వస్తుంది. ఆప్షన్ బయ్యర్ అయితే ఇక్కడే పెట్టుకోవాలి స్టాప్ లాస్. టార్గెట్ అప్పుడు 300 పాయింట్స్ తీసుకోవడానికి బాగుంటది రిస్క్ రివార్డ్. కానీ ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. మనకు స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకొని టార్గెట్ ప్రీమియం 0 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో అడ్వాంటేజ్ కూడా వచ్చింది మనకి ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ చేశాను ఈ ట్రేడ్. సో అది లైవ్ ట్రేడింగ్ వీడియోలో ఉంది. అండ్ కాకపోతే ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ థర్డ్ బార్ దగ్గర ఎవరైతే షార్ట్ ఎంట్రీ మిస్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తారంటే సప్లై జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే సప్లై జోన్ దగ్గర ఇక్కడ రెడ్ బార్ ఫామ్ అవుతుంది. ఇక్కడ స్లోగా బయింగ్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. అండ్ ఇది ఒకే రోజు 1000 పాయింట్స్ అనేది క్రాష్ వచ్చింది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి క్రాష్ ఎంత వచ్చింది? మోర్ దెన్ 1100 పాయింట్స్ అలా క్రాష్ వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది. సో ఈ రోజు అయితే బ్రేక్అవుట్ అయ్యింది ఈ జోన్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో వైట్ సిపిఆర్ అప్పుడు సప్లై జోన్స్ అనేవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. అవి వర్కౌట్ అవ్వచ్చు. సో అక్కడి నుంచే చూడండి, ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది ఫైట్ చేశారు. సో ఇక్కడ తీసుకున్న పర్వాలేదు, ఎంట్రీ ఇక్కడ తీసుకున్న పర్వాలేదు. అంటే స్టాప్ లాస్ కొంచెం తక్కువ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోండి. లేదు నేను సేఫ్ ట్రేడ్ తీసుకుంటా అనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు షార్ట్ ఎంట్రీ. స్టాప్ లాస్ సప్లై జోన్ పైన కానీ ఆటో పివోట్ పైన కానీ పెట్టుకోవచ్చు. ఏమవుతుంది, మార్కెట్ కిందకి వస్తుంది. బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటున్నారు. కానీ వన్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది.
సో హియర్ కమ్స్ ద స్టాప్ అండ్ రివర్సల్ ప్యాటర్న్. స్టాప్ అండ్ రివర్సల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాము. స్టాప్ లాస్ హిట్ అయింది. ఎంత 1% పెట్టుకుంటాం. ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా స్టాప్ అండ్ రివర్సల్ కట్ చేసి ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు లాంగ్ ఎంట్రీ? ప్రతి ట్రేడ్ అలా తీసుకోకూడదు. అంటే మీరు ఏ ట్రేడ్ అయితే తీసుకుంటున్నారో ఆ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రివర్సల్ ట్రేడ్ తీసుకోమని కాదు. ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సెటప్‌లో తీసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ ఈ సప్లై జోన్ బ్రేక్‌ఔట్ అయిందనుకోండి, ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్లారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఉంటాయి. వాళ్ళందరూ స్టాప్ లాసెస్ దగ్గరే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కానీ ఈ సెటప్ హై ప్రాబబిలిటీ డ్యూరింగ్ నారో సీపీఆర్ డేస్ లేదంటే యావరేజ్ సీపీఆర్ డేస్ అన్నా పర్వాలేదు. బట్ స్టిల్ సప్లై జోన్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతది కాబట్టి మీరు వెళ్తారనుకుంటే వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ 115 పాయింట్స్ వచ్చాయి. సో టార్గెట్ ఒక 230 పాయింట్స్ అలా పెట్టుకోవాలి. సో 230 పాయింట్స్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయింది ఈరోజు. మార్కెట్ పైకి వెళ్ళింది. కాకపోతే అక్కడి నుంచి రివర్సల్ జరిగింది. సో మార్కెట్ 1:2 అనేది హిట్ అయిపోయింది. ఆప్షన్ బయర్స్ ఎవరన్నా ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఆప్షన్ సెల్లర్‌కి ఏంటంటే 330 వరకు హోల్డ్ చేయాలి అండ్ మార్కెట్ తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ నుంచి పైనే ట్రేడ్ అవ్వాలి. కిందకి రాకూడదు. ఆప్షన్ సెల్లింగ్‌లో అడ్వాంటేజ్ ఉంటది. డిసడ్వాంటేజ్ ఉంటది. ఈరోజు ఆప్షన్ బయర్‌కి అడ్వాంటేజ్ వచ్చింది. సెల్లింగ్‌కి డిసడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా మార్కెట్ క్రాష్. సో ఎందుకు ఇంత పెద్ద క్రాష్ వచ్చిందని మన నిఫ్టీ చార్ట్ చూస్తే తెలుస్తది. సో నిఫ్టీ వన్స్ మార్కెట్ కిందకొచ్చిన తర్వాత సో డే హై ఉంది గదా! డే హై దగ్గర బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో ఏం చెప్పాను స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ ద సినారియో ఒకటి చెప్పాను. ఏంటి? డే హైస్ బ్రేక్‌ఔట్ అవుతున్నట్టు ఉంటది. కానీ ట్రాప్ ఇస్తది. ఫస్ట్ బార్ గ్రీన్ క్యాండిల్ అవుతున్నట్టు ఉంటది. కానీ ట్రాప్ ఇస్తది. ఇప్పుడు ప్రీవియస్ డే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ డే అయినప్పుడు. సో ఈరోజు కూడా వైడ్ సీపీఆర్ ట్రెండింగ్ డే. సో డే హై బ్రేక్‌ఔట్ చేసిన అందరూ కూడా లాంగ్ ఎంట్రీస్ జంప్ చేస్తుంటారు. మార్కెట్ ఈరోజు కూడా నేను మొన్నట్లాగా పైకి వెళ్ళిపోద్దని. కాకపోతే ఏమైంది అక్కడ అందరిని ట్రాప్ చేసింది. ఇమ్మీడియేట్‌గా మీరు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక క్యాండిల్ లో కింద మార్క్ చేసుకోవాలి. బ్రేక్‌ఔట్ క్యాండిల్ ఇక్కడ అయింది కదా! సో ఇప్పుడైతే ఈ బ్రేక్‌ఔట్ లైన్ తింటాదో క్యాండిల్ అలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం స్టాప్ చేసుకొని రివర్సల్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇమ్మీడియేట్‌గా ఇక్కడ రెడ్ బార్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ టు ఆర్ దర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్స్. ఆ తర్వాత సీపీఆర్ ఉంది కాబట్టి ఇంక షార్ట్ ఎంట్రీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సీపీఆర్ దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఇస్తది. ఓకే. సో ఇన్‌స్టెడ్ మీరు ఇక్కడ డేలో దగ్గరగా వచ్చింది కదా అని ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ S3 క్యామ్రిల్లా అండ్ సెంట్రల్ పివోట్ ఉంది. అక్కడ కూడా మీరు లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు మార్కెట్ కిందకొస్తే. ఓకే. సో మనకి ఏమైంది ఈరోజు ఫస్ట్ 2 సెటప్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. సో ఆఫ్‌కోర్స్ ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం రెండిటికి కూడా కాస్ట్ టు కాస్ట్ దగ్గర పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా 1:2 స్పాట్ చార్ట్ ప్రకారం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వన్స్ ఫస్ట్ గ్రీన్ బార్ ఫార్మ్ అయింది. ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్‌ఔట్ జరగొచ్చు. కాకపోతే స్టాప్ లాస్ పెద్దదయిపోద్ది. సో ఇక్కడ నీ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ అంటే ఫేక్ బ్రేక్‌ఔట్ అని చెప్పి డేలో బ్రేక్‌ఔట్ అయింది కదా! మళ్ళీ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దదయిపోద్ది. 400 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఇన్‌స్టెడ్ వెయిట్ చేయండి. మళ్ళీ డేలో దగ్గరకి వస్తది కదా! డేలో దగ్గర వచ్చినప్పుడు వెయిట్ చేయొచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 20 ఎంఏ అనేది బ్రేక్‌ఔట్ అయిపోయింది. సో ట్రెండ్ ఎలా ఉంది? ఇక్కడ స్లోపింగ్ 20 ఎంఏ ఉంది కదా! స్లోపింగ్ 20 ఎంఏ పైకి వెళ్తుంది. మార్కెట్ కూడా దానిపైనే మూవ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ వన్స్ ఎప్పుడైతే ఒక బిగ్ రెడ్ బార్ వచ్చిందో 20 ఎంఏని క్రాస్ చేసి ఇక్కడ ఇమ్మీడియేట్‌గా షార్ట్ ఎంట్రీ అన్నా తీసుకోవచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ 1:00 తర్వాత చూసుకోండి. అలాంటప్పుడు హై ప్రాబబిలిటీ. సో ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ కూడా పెద్దదయిపోద్ది. నేను తీసుకోమని ఏం సజెస్ట్ చేయట్లేదు. ఇన్‌స్టెడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కంటే మళ్ళీ 20 ఎంఏ వస్తది కదా! 20 ఎంఏ దగ్గర క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర కానీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఎవరైతే షార్ట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఓకే. సో కాకపోతే మన లైవ్ ట్రేడింగ్‌లో ఈరోజు మనకి కొంచెం ఇక్కడి నుంచే రివర్సల్ అయింది కదా! ఇక్కడి నుంచే రివర్స్ అయిపోద్దనుకున్నాం పివోట్ దగ్గర నుంచి. అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా కొంచెం వాలటైల్‌గా మూవ్ అవుతుంది ప్రీమియం. దానివల్ల మనకి 1% లాస్ అనేది హిట్ అయిపోయింది. సో 2500 లాస్‌తో అయితే ఎగ్జిట్ చేశాను. కానీ మీరు నెక్స్ట్ టైమ్ సేమ్ మార్కెట్ ఈస్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ ఎప్పటికప్పుడు మార్కెట్ రిపీట్ అవుతూనే ఉంటాయి ప్యాటర్న్స్ అనేవి. ఎప్పుడు ట్రెండింగ్ డే అయినా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తర్వాత రోజు అందరిని ట్రాప్ చేసి ఇంత పెద్ద బార్స్ అనేవి ఇస్తుంటాయి గుర్తుపెట్టుకోండి. సో ఈ నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ ఏమైనా మార్కెట్‌లో ఇలాంటి డే ఫార్మ్ అయినప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఏంటి? వన్స్ బ్యాంక్ నిఫ్టీ వైడ్ సీపీఆర్ అప్పుడు రిజెక్షన్స్ ఎక్కువ వర్కౌట్ అవుతాయి. అండ్ దెన్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు 1:2 ఏయన్నా సరే మీకు టార్గెట్ హిట్ అయితే స్పాట్ చార్ట్‌లో టార్గెట్ హిట్ అయితే మీరు ఆప్షన్స్‌లో కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోండి. లేదంటే ట్రైల్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఎగ్జిట్ అయిపోయినా పర్వాలేదు. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ రిస్క్ రివార్డ్ మినిమమ్ 1:2 ఉండాలి. మీరు చూస్తే నాకు ఫస్ట్ ట్రేడ్‌లో ఆల్మోస్ట్ 1000, 2000 వరకు వెళ్లి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సెకండ్ ట్రేడ్‌లో 2500, 3000 వరకు వెళ్లి మళ్ళీ బ్యాక్ వచ్చింది. మళ్ళీ
థర్డ్ ట్రేడ్ మంత్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఇక్కడ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నా రూల్స్ ఇంపార్టెంటా లేదా? ఇక్కడ నాకు 1:2 హిట్ అయిపోయినా నేను ఎందుకు స్క్వేర్ ఆఫ్ చేసుకోలేదంటే నాకు తెలుసు రిస్క్ 2500 అని. అలాంటప్పుడు రిస్క్ మళ్ళీ 2500 పెట్టుకోవడంలో పాయింట్ ఉండదు. ఓకే. సో, ఈ మెథడ్స్ ఎప్పుడైతే మీరు అన్నీ కూడా ఫాలో అవుతారో డే ట్రేడింగ్‌లో కంపల్సరీ సక్సెస్ అవ్వచ్చు. సో, ఇదేమన్నా మీకు ఈ సెషన్ హెల్ప్‌ఫుల్ అయితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు కూడా చేయొచ్చా? ఐ మీన్ కంటిన్యూ చేయొచ్చా అని చెప్పి. సో, దాన్ని బట్టి మేము వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఓకే. ఓకే గైస్ దెన్ బై.